అత్యున్నతమ ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. ఎలాగున్నారు మీరు? కుటుంబాలంతా పిల్లలు క్షేమంగా ఉన్నారు కదండి? క్షేమంగా ఉన్నారని మేము నమ్ముచున్నాం. ఎందుకంటే మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, మనల్ని కాపాడి నిరంతరం కాపాడే దేవుడు కదా. మన ప్రభు నిండకాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమును బహుమానంగా కానుక మనం ఇచ్చున్నాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. ఈ ఉదయకాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే మార్కు సువార్త 10వ అధ్యాయము 49వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయము 49వ వచనం. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డి వారిని పిలిచి, ధైర్యం తెచ్చుకునము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పిరి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. చూడండి, తీమయి కుమారుడుగు భర్తిమయ్యనటువంటి గుడ్డివాడు ఒక త్రోవ పక్కన కూర్చొని భిక్షం అడుక్కుంటూ ఉండేవాడు. అతని జీవితం అంతా కూడా అడుక్కొని మరి తన కాలాన్ని గడుపుకుంటుండేవాడు కదా. పుట్టినతో గుడ్డివాడుగా పుట్టాడు. మరి ఆ గుడ్డివాడు పని చేయలేడు కాబట్టి అతను కూర్చొని భిక్షం అడుక్కుంటూ తన జీవనోపాధిని జరుపుకుంటూ ఉండేవాడు కదా. ఒకరోజు యేసయ్య చూడండి, ఎరుకో నుండి తన శిష్యులతో జనసమూహంతో ఎరుకో నుండి బయలుదేరి వచ్చుండగా ఆ గుడ్డివాడు పక్కన కూర్చున్నాడు కదా. ఆ రోడ్ను యేసయ్య వెళుతుంటుండగా ఆ చప్పుడు విన్నాడు. ఏ చప్పుడు విన్నాడు? యేసయ్య రోడ్లో వెళ్తుండగా ఆయన శిష్యులందరూ మాట్లాడుకుంటూ వస్తున్నాడు. యేసయ్య అలాంటి కార్యాలు చేశాడు, గొప్ప కార్యాలు చేశాడు, ఆయన నిజమైన దేవుడు అంటూ మాట్లాడుకుంటూ వెళ్తుంటుండగా ఆ గుడ్డివాడు విన్నాడు అనమాట. ఓహో, యేసు ప్రభు ఆయన ఈ దారిని వెళ్తున్నాడని విని కేకలు వేయడం మొదలు పెట్టాడు. దావీదు కుమారుడా, యేసయ్య, నజరేయుడైన యేసు, నన్ను కరుణింపు అని కేకలు వేస్తున్నాడు. ఆయన శిష్యులు ఊరుకుండు, అరవద్దు అని అతన్ని గద్దిస్తున్నారు. ఎందుకు అరుస్తున్నావు? ఊరుకుండు, సైలెంట్కుండు అంటున్నారు. అతడు ఆ అరుపులేని అతడు భయపడలే. ఇంకా మరెక్కువగా అతడు అరవడం ప్రారంభించాడు. దావీదు కుమారుడా, యేసు, నన్ను కరుణించుము అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. చూడండి ఎంత విశ్వాసం ఉంది అతనికి. యేసయ్య ఈరోజు నన్ను కానీ తాకినాడంటే, నన్ను పిలిచినంటే ఆ జీవితం మారిపోతుందని అతను కనుగొన్నాడు, తెలుసుకున్నాడు. ఎన్నో సంవత్సరాల నుంచి యేసయ్యని కలవాలని అతనికి ఆశీర్వదిందేమో కానీ తన హృదయంలో ఈరోజు ఆ మంచి రోజు రానే వచ్చింది. యేసయ్యని కలుసుకున్నాడు. యేసయ్య అక్కడ అతని అరుపులని నిలిచిపోయినాడంట. చూడండి, యేసు ప్రభు అతని యొక్క పిలుపు విని, అరుపులు విని, కేకలు విని నిలిచిపోయినాడు. యేసు ప్రభు నిలిచిపోయినాడు. అతను ముందుకు వెళ్ళలేకపోతున్నాడు. అతను కరుణించకుండా ముందుకు వెళ్ళలేకపోతున్నాడు. తన పని కోసం వెళ్ళలేకపోతున్నాడు. ఈరోజు యాకోబు కూడా మోసగాడే, బలహీనుడే. కానీ అతను ప్రార్థించగా పరలోకం నుంచి దేవుడు దిగొచ్చింది లేదా? అతను దీవించలేదా పరలోక ఆశీర్వాదాలతో? ఈరోజు ఈ గుడ్డివాడు కూడా కేకలు వేస్తుండగా ఆయన యొక్క విశ్వాసాన్ని విని యేసయ్య నిలిచిపోయాడు. ఈరోజు మన విశ్వాసం ఎలాగుంది? యేసయ్య చూడండి, ఆ గుడ్డివాడిని పిలవండి నా యొద్దకు అన్నాడు. తన శిష్యులు వెళ్ళి యేసయ్య నేను పిలుస్తున్నాడు, ధైర్యం తెచ్చుకో, భయపడుకో, లేసురా అని చెప్పి పిలిచినప్పుడు తన పైబట్ట తీసి పారవేసి పరిగెత్తుకుంటూ వచ్చినాడు యేసు ప్రభు దగ్గరికి. అయ్యా, దావీదు కుమారుడు యేసయ్య, నన్ను కరుణించుము అన్నప్పుడు, నీకేం చేయకూరుతున్నాను అడిగినప్పుడు, అయ్యా నీ గుడ్డివారిని నా కళ్ళు తెరవన్నప్పుడు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది, విశ్వాసం కలిగి వెళ్ళమన్నాడు. అప్పుడు వెంటనే చూడండి, ఆయన యేసయ్యని వెంబడిస్తుంటుండగానే అతనికి సూపు పొందుకున్నాడంట. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మర్మం ఏంటంటే, చూడండి, దేవుడు పిలిచినప్పుడు మనం ఏ పరిస్థితుల్లోనూ ఆ పరిస్థితుల్లో నుంచి బయటికి రావాలి. మనం ఆ పరిస్థితుల్లో నుంచి, ఆ జిగట గల దొంగ ఊపిలో ఉన్నామేమో, దేవుడు మనల్ని ఇప్పుడు పిలుస్తున్నాడు, లేచిరా నువ్వు, ఆ యొక్క కూర్చున్న ఆ స్థలంలో నుంచి నువ్వు విడిచిపెట్టి రావాలి, బయటికి రా అంటున్నాడు. ఈ రోజున మనం ఏ స్థితిలో ఉన్నాం? చూడండి, మద్యపానంకు లోబడి ఆ యొక్క మద్యపానంలో ఇరుక్కొని అక్కడే ఉండిపోతున్నామా? చూడండి, బీడీలు, సిగరెట్లకి, సినిమాలు, సీరియళ్ళకి, అలర్తుకున్న ఆటపాటలకి, శికారులకి తిరుగుచు అదే స్థితిలో మనం ఉండిపోతున్నాం, కూర్చొని ఉన్నామేమో. అక్కడే అదే స్థితిలో మన జీవితకాలం అంతా కూడా ఉండిపోతున్నామేమో. యేసయ్య పిలుస్తున్నాడు. ఉదయకాలం లేచించాల మంచి మన పాపం చేస్తూ అదే పాపంలోని మనం కూర్చొని ఉండిపోతున్నాము, అక్కడే నిలిచిపోతున్నామేమో. ఈరోజు యేసయ్య నేను పిలుస్తున్నాడు, నువ్వు లేసిరా, అక్కడి నుంచి లేసిరా, నా ఎద్దకు రా అంటున్నాడు. ఆ గుడ్డివాడు వెంటనే పరిగెత్తుకుంటూ యేసయ్య దగ్గరకు వచ్చినాడు. ఈరోజు నువ్వు నేను ఆయన మాట వింటున్నామా? మనం ఉన్న పరిస్థితులను రాగలుగుతున్నామా? ఆ మద్యపానం నుంచి ఆయన బయటికి రాగలుగుతున్నామా? యేసయ్య నన్ను దీవిస్తాడు.
నీ యొక్క ఆ యొక్క గుడ్డితనం నుంచి అతన్ని విడిపించినాడు, స్వస్థపరిచినాడు కదా. ఈ రోజు నీ మద్యపానం నుంచి నేను విడిపించడానికి ఆశపడుతున్నాడు. నేను వ్యభిచారం నుంచి విడిపించడానికి ఆశపడుతున్నాడు. ఈ రోజు నీకు ఆ యొక్క చెడు తలంపులు, చెడు ఆలోచన నుంచి విడిపించి నేను గొప్ప చేయడానికి దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు ఉన్న పరిస్థితుల నుంచి లేచి బయటికి రా, ఆ పాపం నుంచి విడిచి బయటికి రా, నువ్వు లేచిరా అంటున్నాడు యేసయ్య. నువ్వు వస్తావా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈరోజు నువ్వు వస్తావా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా. నిన్ను కరుణించాలని దేవుడు ఆలస్యం చేస్తున్నాడంట. నిన్ను కరుణించాలని, నిన్ను కాపాడాలని, నిన్ను దీవించాలని నీ కోసము కాసుకొని చేతులు చేసి ఆలస్యం చేస్తున్నాడు, నిలిచి ఉన్నాడంట యేసయ్య. యెషయా గ్రంథంలో చెప్తుంది కదా మాట, ఎవరిని కరుణించింది నాన్న ఆయన చేతులు చేసి దీని మెల్ల కూడా మన కోసము కాసుకొని నేను కరుణించాలని నిలబడి ఉన్నాడంట ఆయన. ఈరోజు ఆ గుడ్డివాని యొక్క మొర్ర విని దేవుడు నిలిచిపోయినాడు. అట్లే ఈరోజు నీ ప్రార్థన, నా ప్రార్థన విని దేవుడు నిలిచిపోవాలి. అలాంటి విశ్వాస సహిత ప్రార్థన మనం కలిగి ఉండాలి. పాపం నుంచి మనం బయటికి రావాలి, ఆ పరిస్థితుల నుంచి మనం బయటికి దాటుకొని రావాలి. దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆయన వెంబడిస్తే చూడండి, ఆయన వెంబడిస్తుంటుండగానే అతను సూప్ పొందుకున్నాడంట. ఈరోజు దేవుడిని మనం వెంబడిస్తే, ఆయన మాటలు లోబడితే, ఆయన ఆజ్ఞలు అనుసరిస్తే, ఈరోజు మనము మన యొక్క స్థితిలో నుంచి, మన యొక్క దరిద్రపు స్థితిలో నుంచి, మన పాపంలో నుంచి, మన అసూయలో నుంచి, మన కులతనంలో నుంచి, చెడుతనంలో నుంచి ఈరోజు మనల్ని దేవుడు విడిపించాలని ఆశపడుతున్నాడు. నీకు ఈ ఆశీర్వాదాలు వద్దా? ఆత్మీయ ఆశీర్వాదాలు వద్దా? నేను దీవించాలనుకుంటున్నాను ఆయన. సియోను నుంచి నేను కరుణించాలని, దీవించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి నువ్వు ఉన్న స్థితి నుంచి బయటికి రా, నడు దేవుని యొద్దకి. యేసయ్య నిన్ను రోజు పిలుస్తున్నాడు. ఆయన వాడిని పిలవండి అన్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆ మాట విని గుడ్డివాడు. చూసారా, ఆ మాట ఎప్పుడైతే యేసయ్య చెప్పాడో రమ్మని వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాడు. గుడ్డివాని జీవితం మారిపోయింది. ఎన్నో సంవత్సరాల నుంచి భిక్షం అడుక్కుంటున్నాడు. ఎంతో మంది కరుణ, ఎంతో మంది పాపం, అయ్యో పాపం అని 10 రూపాయలు డబ్బులు వేస్తున్నారు, ఆహారం తీసుకొచ్చి పెడుతున్నాడు. కానీ ఎవరు కూడా అతని జీవితం మార్చలేకపోయినారు. కానీ యేసయ్య ఎప్పుడైతే యేసయ్యని వెంబడించాడు ఆ గుడ్డివాడు, అతని జీవితం మారిపోయింది. హల్లెలూయా. ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి అదే పాప బతుకులో మనం ఉన్నామేమో, యేసయ్య ఈ రోజు బయటికి రమ్మంటున్నాడు. ఈ రోజు మద్యపాన స్థితిలో ఉంటున్నామేమో, బయటికి రమ్మంటున్నాడు. అక్కడి నుంచి పాప స్థితిలో ఏ పాపం అయితే మనం చేస్తూ మన జీవితకాలం అంతా కూడా అదే స్థితిలో మరి జగతగల దొంగ ఊపిలో ఇరుక్కుపోయినామో, యేసయ్య నేను అక్కడి నుంచి బయటికి రమ్మని పిలుస్తున్నాడు. అక్కడి నుంచి దాటుకుని బయటికి రా, నిన్ను దీవిస్తాను అంటున్నాడు. అబ్రహాము కూడా మరి నువ్వు అక్కడి నుంచి నీ బంధువుల్ని, నీ ఊరిని విడిచిపెట్టిన ఎద్దకు రా, నిన్ను దీవిస్తానన్నాడు. అబ్రహాం అతని మాటకు లోపడ్డాడు, వచ్చాడు, అతన్ని దీవించాడు. గుడ్డివాడు కేకలు విని యేసయ్య పిలిచాడు గుడ్డివాడిని. అతని విశ్వాసాన్ని కనుగొని అతను నిలిచిపోయాడు యేసయ్య. తెలిసిన ఎంత అద్భుతం అండి. ఈ రోజు నువ్వు ఉన్న స్థితిలో బయటికి రా, దేవుడు నిన్ను దీవించని ఆశపడుతున్నాడు. ఈరోజు మరి నువ్వు ప్రార్థించలేకపోతున్నావా? చూడండి, ఆ గుడ్డివాడు దావీదు కుమారుడా నన్ను కరుణించిన కేకలు వేస్తున్నాడు. అలాంటి మొరపెడుతున్నావా? అలాగే నువ్వు మొరపెడుతున్నావా? దేవుణ్ణి మరి నువ్వు అరుపులతో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? యేసయ్య నన్ను కరుణించి అంటున్నావా? పాపం నుంచి నన్ను విడిపించను అడుగుతున్నావా? నా గుడ్డితనంలో నుంచి నన్ను విడిపించి ప్రభువా అతను అడిగాడు గుడ్డివాడు. ఆ గుడ్డితనంలో విడిపించాడు యేసయ్య. ఈ రోజు నిన్ను పాపంలో విడిపించడానికి ఆయన నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు వస్తావా? రెడీగా ఉన్నావా? దేవుడు నిన్ను దీవించాలని ఆశపడుతున్నాడు. నీ పట్ల కరుణ చూపించాలని ఆశపడుతున్నాడు. నిన్ను ఆ పాపస్థితులను విడిపించి నిన్ను గొప్పవాని చేయాలని ఆశపడుతున్నాడు. ఆ బానిసత్వం నుంచి మిమ్మల్ని విడిపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. నువ్వు లేయి, నీ పరిస్థితుల నుంచి నువ్వు లేచిరా, బయటికి రా. నేను ఎక్కువ అత్యధిక మంది దీవిస్తాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన ప్రేమ కలిగిన తండ్రి, ఈ బంగారు పాదములు కోటాది కోట్ల స్తుతులు స్తోత్రములు. వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఏ పరిస్థితిలో ఉన్నారో, ఏ పాప స్థితిలో ఉన్నారో వాళ్ళందరినీ ఈ రోజు నువ్వు విడిపించడానికి ఆయన పిలుస్తున్నావు. లేచిరా నా యొద్దకన్నావు ప్రభా. ఎవరైతే నాయన పాప స్థితిలో నుంచి విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడిస్తున్నారు వాళ్ళందరి జీవితాలు మార్చి తండ్రి, గొప్ప కార్యం జరిగించి కుటుంబాలకు సమాధానం తెచ్చండి. వాళ్ళ పరిస్థితులు మారిపోవాలి ప్రభా. నాయన యేసయ్య, ఎవరైతే మనం అవమానపరుస్తున్నారో ఆ గుడ్డివాన్ని ఎంతమంది అవమానపరిచినారో తండ్రి, ఈ రోజు ఎంతమంది మీ బిడ్డలు అవమానపరచబడుతున్నారు వాళ్ళందరి జీవితంలో గొప్ప కార్యం జరిగించండి. వివాహం కాని వారికి వివాహం తెచ్చండి, గర్భం లేని వారికి గర్భం తెచ్చండి, కుటుంబంలో సమాధానం లేని వారికి సమాధానం తెచ్చండి. అద్భుతం జరిగించమని వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మారు మనసు పొంది ఇప్పుడే మీ పిలుపుకు లోపడి మీ ఎద్దకు రావడం, గుడ్డివాడు వచ్చినట్లు మీ ఎద్దకు రావడానికి సహాయం తెచ్చేయమని యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.